ఇక హార్డ్ వర్క్ మీరు చేసిన గ్రౌండ్ వర్క్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నిజంగా మౌత్ పబ్లిసిటీతో ముందుకెళ్తుంది. మీకు చాలా అప్లాజ్ కూడా వచ్చి ఉంటుంది, ప్రముఖులు కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, థియేటర్స్ దొరుకుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఇది సక్సెస్ ఇట్లాంటి ఫిలిమ్స్కి డిఫైన్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఇప్పుడు మల్లేశం తీసినప్పుడు నేను టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ పెట్టుకున్నా. ఓకే, నేనేమనుకున్నానంటే ఫస్ట్ తీసినప్పుడు చిన్న సినిమా, కొత్త యాక్ట్రెస్, దర్శి అప్పటి వరకు కొంచెం సైడ్ క్యారెక్టర్ లాగే చేస్తున్నాడు. అది ఆడియన్స్ అది ఎందుకని నాకు తెలియదు అండి. ఆడియన్స్ సైకాలజీ, దే విల్ నాట్ యాక్సెప్ట్ న్యూ యాక్టర్స్ అండి. అది ఎందుకు అనేది ఇప్పుడు నాకు దానికి ఆన్సర్ లేదు. బట్ మీరు ఏ కొత్త ఫిలిమ్స్లో తీసుకున్నా కూడా 99% ఆఫ్ ద టైమ్ వాట్ యు అబ్జర్వ్ ఇన్ తెలుగులోనే ఇలా ఉందా, వేరే ఇండస్ట్రీస్లో కూడా? తెలుగులో ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. అది ఎందుకు అనేది నాకు కూడా తెలియదు అండి, ఆన్సర్ లేదు. బట్ మీరు వేరే ఫిల్మ్ చూస్తే కూడా ఫస్టే జడ్జి చేసేసా వీడెట్లా హీరో, వీడేమో ఇట్లా అనేది. ప్లస్ అదొకటి వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. ప్లస్ యాక్టర్స్ కూడా కొంచెం ఇమెచ్యూర్గానే చేస్తారు. ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది. అంటే ఆడియన్స్ కొంచెం చిన్న చూపుతో చేయడం, వీళ్ళు కూడా కొంచెం ఇమెచ్యూర్గానే ఉంటుంది యాక్టింగ్. ఫస్ట్ స్టెప్ కదండి, ఇట్స్ లైక్ కిండర్ గార్టెన్ లాగా. ఫస్ట్ టైం వెళ్ళారు, ఎంత చేస్తే కదా ఇంత మెచ్యూరిటీ ఉంటుంది. సో ఈ రిస్క్ ఉంటుంది. బట్ నేనేమనుకుంటున్నా, టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ అండి. అప్పుడు 10th క్లాస్ 12th క్లాస్ ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎవరైతే ఊర్లలో అక్కడిక్కడ, అప్పుడు చాలా కష్టమైన ఫేజ్ అండి. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళు ఎన్నో అసలు పుట్టడం అది రాదని అంత ఇన్సల్టింగ్ మాట్లాడినప్పుడు వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయలేరు. అప్పుడు మనం చెప్పిన డైరెక్టర్ వాళ్ళు ఇంకొకరైనా కాదు తర్వాత ఫ్యూచర్లో ఇట్లా వాళ్ళకి అర్థం కావు అప్పుడు చెప్పిన. ఎందుకంటే ఏజ్ అలాంటిది, ఇంపల్సివ్ ఉంటారు. ఏదన్నా ర్యాష్ డెసిషన్ తీసుకుంటే అనుకున్నా ఇట్లా చూసి కొంతమందికైనా ఇన్స్పిరేషన్ ఉంటుంది. 6th క్లాస్ ఫెయిల్ అయిన అతను చేయగలిగితే, ఏం ఫెయిల్ అయితే మళ్ళీ చదువుకోవచ్చు, ఓపెన్ యూనివర్సిటీ చేసుకోవచ్చు, లేదా రిపేర్ చేసుకోవచ్చు కారు, ఇంకేదైనా 1,00,000 పనులు ఉన్నాయి అనేది కొంతమందికైనా ఉంటుంది కదా అనుకున్నా. కానీ లక్కీగా అది కాకుండా ఇంకా చాలా ఎక్కువ మందికి రీచ్ అయింది ఆ మూవీ. సో దాంతో ఇంకొక సక్సెస్, దాన్ని ఇంకొక విధంగా ఆలోచిస్తే, దర్శి మెయిన్ స్ట్రీమ్ హీరో అవుతానని నేను అనుకోలేదు. ఇప్పుడు అనన్య హీరోయిన్ అవుతుంది అనుకోలేదు. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటారండి, రాముల తాత అని మల్లేశం మూవీలో. అతను బల్గంలో మెయిన్ తాత క్యారెక్టర్ ఫస్ట్. అతను అది ఫస్ట్ ఫిల్మ్. నేను ఎందుకు అనుకుంటానండి మళ్ళీ ఇంకో ఫిల్మ్ వస్తుంది, దాంతో ఫేమస్ అవుతాను. మళ్ళీ దాంతో హీస్ ఎ లీడ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ అతను, సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు దర్శి పక్కన ఇద్దరు ఉంటారు, ఆ కేశవ క్యారెక్టర్, వాళ్ళిద్దరిది ఫస్ట్ ఫిల్మ్ అది మల్లేశం. సుకుమార్ గారికి నచ్చి మళ్ళీ పుష్ప లాంటి మూవీలో ఎందుకు తీసుకుంటాం అనుకుంటాం అండి. ఆ పక్కన అన్వేషణ అబ్బాయి, అతను హీరోలాగా చేసాడు, డైరెక్టర్లాగా చేసాడు. ఆ మూవీలో ఏడిగా కూడా ప్లస్ యాక్టర్ మూవీలో, ప్లస్ ఆ చిన్న పిల్లలు క్యాస్టింగ్ కోసం స్టార్టింగ్లో హెల్ప్ చేశాడు. సో ఇంకా చాలామంది ఉన్నారు, చక్రపాణి సార్ ఉన్నారు, అనన్య వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసినారు, ఇంకా చాలామంది. సో ప్లస్ ఫస్ట్ టైం ఎడిటర్కి నాకు ఆబ్వియస్గా ఇది వచ్చింది. బట్ ఇంతమందికి కూడా బ్రేక్ వస్తుంది, అది ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద సక్సెస్ ఉంటాయి. బట్ అన్నిటినీ సేమ్ మనం ఎగ్జాక్ట్లీ మనీతో మెజర్ చేయలేము, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఫిల్మ్స్ కండి. సో 80 మెట్రో కూడా నాకు థియేటర్లో అంత కష్టమైంది, ఓటీటీలో కూడా ఇనిషియల్గా నాకు అంత. బట్ దెన్ సో మెనీ పీపుల్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్, మన ఇన్స్టాగ్రామ్ అక్కడిక్కడ, ఇది చూడండి ఇట్లాంటి స్టైల్ అది ఇది అని. సో హిందీలో నాకు జీరో అంటే ఎవరు తెలియదండి, ఏదో గుడ్డి నమ్మకంతో చేసేసాను. ఇనీషియల్గా ఫెయిల్ అయినా కూడా, బట్ ఇప్పుడు ఒక 10 మిలియన్ అట్లా చూసారండి. సో కొంతమంది నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఏ ప్రోడక్ట్ కూడా అండి 100% అనేది ఎప్పుడు రాదు. దాంట్లో ఒక 20% అది బాయ్ స్లో ఉంది, సుత్తుంది, ఏదో పోయిటరీ అంటున్నారు, లిటరేచర్ పుస్తకాలు అంటున్నారు అని ఖచ్చితంగా అన్నారు. బట్ ఒక ఓవర్వెల్మింగ్ 70-80% లైక్ డెట్. సో నేను అప్పుడు పెట్టుకుంది నా టార్గెట్ ఆడియన్స్ చాలా తక్కువ కాబట్టి ఒక మెంటల్ హెల్త్ అనేది అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పుస్తకాలు, పోయిటరీ నచ్చేవాళ్ళు అది కూడా 1% ఉంటారు. సో నేను పెట్టుకుంది చాలా తక్కువ మందికి. సో దానికన్నా ఎక్కువ రీచ్ అయింది. సో ఇప్పుడు మానిటరీగా అట్లా సక్సెస్ అంటే పెద్దగా ఏం కాదండి. సో 23 కూడా రెగ్యులర్ కమర్షియల్ పారామీటర్స్లో చూసుకుంటే పెద్దగా ఏం లేదండి. ప్లస్ ఇప్పుడు ఇంకా ఓటీటీ కూడా అదే డిస్కషన్ నడుస్తుంది, బట్ నథింగ్ హ్యాపెన్ దేర్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద కామెంట్స్, దీంట్లో కూడా ఒక 20-30% క్రిటిసిజం ఉంటుందండి. మీరు టూ మెనీ థీమ్స్ పెట్టారు, ఇన్ని పెట్టారు అని. అది కొన్ని వ్యాలిడ్ కూడా ఉంటాయండి. ఎందుకంటే ఒక ఆడియన్స్ కూడా ఇప్పుడు మీరు కోర్ట్ రూమ్ డ్రామా అనగానే ఇట్లా ఉండాలి అని అనుకుంటారు.
మనం ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు. Expectations ఎక్కువగా ఎక్స్పెక్ట్ ఉంటాయి. ఉంటాయి. వేరే రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ చేసినప్పుడు నాకు ఇది స్లో అనిపించింది, నచ్చలేదు. 100% వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కరెక్ట్ అండి. ఇంకొంతమంది కొన్ని ఆల్రెడీ ఉన్న ఇట్లాంటి సినిమా చూడను అనుకుంటారు, అది కూడా తప్పులేదు. సో బట్ 70-80% వరకు అయితే మంచి ఇది వచ్చిందండి, మంచి. సో క్వైట్ హ్యాపీ విత్. ఇంకా సక్సెస్, ఇంకా దీని పూర్తి సక్సెస్ ఓటీటీస్ వరకు రావడము, దాని తర్వాత ఈ పిల్లలు ఒక ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ కొత్త యాక్టర్స్ అండి ఈ మూవీలో. ఓకే. సో వాళ్ళకేమన్నా ఫ్యూచర్లో వచ్చి ప్లస్ దీంతో ప్రిజన్స్లో చూపించి ఇంకేమన్నా ఎక్కడో ఒక దగ్గర ఏ టైంకి అండి అసలు గుల్షన్ వీళ్ళు నాకు పంపిస్తారు మెసేజెస్. వాళ్ళు అంటారు కొన్ని పర్సనల్ మెసేజెస్ మేము అసలు పోస్ట్ చేయలేము స్టోరీలో, అంత పర్సనల్గా ఉంటాయి అని అంటారు. బట్ అది ఆ లెవెల్లో టచ్ చేయగలుగుతామని మనకేం తెలుస్తుంది అండి తీసేటప్పుడు. సో ఈ మూవీ కూడా ఐ టు వెయిట్ అండ్ సీ, అదే ఓటీటీకి వచ్చిన తర్వాత అప్పుడు కరెక్ట్. మీకు అంటే ఇద్దరికి ఫస్ట్ మూవీ కాబట్టి ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఏం చెప్పారు మూవీ చూడగానే? దే ఆర్ వెరీ హ్యాపీ మ్యామ్. అంటే ఇలాంటి రోల్ చేయటం అనేది నో వన్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. సో పర్సనలీ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఫ్రెండ్స్. ఓకే, మూవీ సెట్స్ గురించి కానీ ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా?